మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఈ ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఇది ప్రమాదమా లేక కుట్ర అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బీజేపీయేతర నేతలు. అయితే ఈ విమానాన్ని నడిపిన పైలట్ ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. బారామతిలో కూలిపోయిన విమానంలో మృతి చెందిన పైలట్లలో కెప్టెన్ శాంభవి పాఠక్ ఒకరు. కెప్టెన్ శాంభవి పాఠక్ ఆ విమానంలో ఫస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ఆఫీసర్ ని కో పైలట్ అని పిలుస్తారు. శాంభవి పాఠక్ చిన్న వయసులోనే కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ కూడా పొందారు. ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాలభారతి పాఠశాలలో విద్యార్థినిగా శాంభవి పాఠక్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2016-18లో సెకండరీ స్కూల్ పూర్తయ్యాక ముంబై యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. వాణిజ్య విమానాల శిక్షణ కోసం ఆమె న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో చేరారు. అనంతరం భారత్ కి వచ్చి డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్ తో పాటు ప్రోజెన్ ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. అంటే భవిష్యత్తులో పెద్ద విమానాల కెప్టెన్ కావడానికి అవసరమైన సర్టిఫికేట్ అన్ని అని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్ లో కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చేలా అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ గా కూడా పనిచేశారు. ఆమె క్రమశిక్షణ, నైపుణ్యం, పని పట్ల మక్కువ కలిగి ఉంటారని ఆమె గురించి తెలిసిన వారు చెబుతారు. 2022 నుంచి ఆమె విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పూర్తి స్థాయి ఫస్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. విఐపీలు, బిజినెస్ ప్రముఖులు ప్రయాణించే లియర్ జెట్ 45 లాంటి విమానాలను ఆమె నడుపుతున్నారు. ఈ రోజు అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో పైలట్ ఇన్ కమాండ్ గా కెప్టెన్ సుమిత్ కవూర్ ఉన్నారు. ఇక శాంభవి పాఠక్ ఫస్ట్ ఆఫీసర్ గా పనిచేశారు.